తన అద్భుతమైన నటనతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ హీరో సామాజిక సేవలను అందరి మనసును దోచుకుంటున్నాడు. నిరుపేద విద్యార్థులకు నేనున్నానంటూ అండగా నిలుస్తున్నాడు. వేలాది మంది కలల్ని నిజం చేసే బాధ్యతను ఆయన భుజాన వేసుకున్నాడు. ఇంతకు ఎవరా హీరో? ఏం చేస్తున్నాడా నటుడు? సామాజిక సేవ ద్వారా లక్షలాది హృదయాలకు ఎలా చేరువయ్యాడు? తమిళ స్టార్ హీరో సూర్య కేవలం నటుడిగానే కాకుండా సామాజిక సేవలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. అగరం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు చదువు చెప్పించేందుకు కృషి చేస్తున్నాడు. గత 10 ఏళ్లుగా ఆయన ఈ ఫౌండేషన్ను నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయన సహృదయాన్ని చాటుకుంటున్నాడు. సూర్య 2006లో అగరం ఫౌండేషన్ ని స్థాపించి దాని ద్వారా ఎంతో మంది పేద విద్యార్థుల్ని తన సొంత ఖర్చుతో చదివిస్తున్నాడు. నటుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్ఫూర్తితోనే అగరం ఫౌండేషన్ ఏర్పాటు చేశానని పలుమార్లు చెప్పాడు సూర్య. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ను సందర్శించిన తర్వాత అగరం ఫౌండేషన్ ఆలోచన వచ్చినట్టు చెప్పాడు. అగరం ఫౌండేషన్ తమిళనాడులోని గ్రామీణ సమాజపు సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం వెనుకబడిన విద్యార్థులకు విద్యను అందించాలని నిర్ణయించారు. నిజానికి సూర్య తండ్రి శివకుమార్ 1979 నుండి శివకుమార్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. తండ్రి కొనసాగించిన విద్య సేవా కార్యక్రమాలను సూర్య జ్యోతిక దంపతులు కార్తీక్ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు అగరం ఫౌండేషన్ ద్వారా 8,000 మందికి పైగా గ్రాడ్యుయేట్లు అయ్యారు. అగరం ఫౌండేషన్ కు ఇచ్చే విరాళాలన్నీ పూర్తిగా విద్య కోసం మాత్రమే ఖర్చు చేస్తారు. తమిళనాడు అంతటా 400 ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరించాలని సూర్య ప్రణాళికలు రూపొందించారు. విడతల వారీగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు. తమిళనాడులోని శరణార్థి శిబిరాల్లో నివసించిన శ్రీలంక విద్యార్థులకు ఉన్నత విద్య కోసం అగరం ఫౌండేషన్ స్కాలర్షిప్లను అందించింది. తమిళనాడులోని మారుమూల ప్రాంతాల్లో నివసించే పాఠశాల పిల్లల కోసం వాళీ కటిగల్ అనే మార్గదర్శక కార్యక్రమాన్ని కూడా అందిస్తోంది. తమిళనాడులోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న సామాజిక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల కళాశాల విద్యకు మద్దతు ఇవ్వడానికి ఈ ఫౌండేషన్ విధాయ్ అనే ప్రాజెక్టును ప్రారంభించింది. 2013లో అగరం ఫౌండేషన్ ఉత్తరాఖండ్ విపత్తు సహాయ నిధికి $1 మిలియన్ విరాళంగా ఇచ్చింది. 2020లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో వైద్య పరికరాలు, పడకలను కొనుగోలు చేయడానికి తంజావూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఫౌండేషన్ నిధులు అందించింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు. విద్య ద్వారానే మనం సామాజిక దురాచారాలను నిర్మూలించి సమాజాన్ని సరైన మార్గంలో నడిపించగలమని నమ్మే సూర్య వేలాది మందికి ఉన్నత విద్య అందించేందుకు కృషి చేశారు. పేద విద్యార్థులకు అండగా ఉండడంతో పాటు సేవ్ ద టైగర్స్ క్యాంపెయిన్లోనూ సూర్య ముందు నిలిచారు. మరోవైపు టీవీ పేషెంట్స్ కు సర్వీస్ చేసే రీచ్ అనే సంస్థతో కలిసి పనిచేస్తున్నాడు. అంతేకాదు ఏ విపత్తు సంభవించినా తమ్ముడు కార్తీతో కలిసి తక్షణ సహాయం అందిస్తాడు. స్టార్ హీరోలు ఎంతమంది ఇలా ఉంటారు? సాధించిన విజయంలో సగం వాటా సమాజానికి ఇచ్చేవాళ్లు. వచ్చిన డబ్బులతో మరో సినిమా చేయాలి, మరింత డబ్బు సంపాదించాలనుకునే వారే అధికం. కానీ సూర్య అలా కాదు. గెలుపోటములు ఏ మాత్రం లెక్క చేయడు. సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. తాజాగా రెట్రో సినిమా విజయం సాధించిన నేపథ్యంలో అగరం ఫౌండేషన్ కి 10 కోట్లు డొనేట్ చేశాడు. సూర్య సేవా దృక్పథానికి హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు అభిమానులు.